హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందమైన ప్రేమ కథలు భూమి గగన్ ప్రేమ కథలో ఈ పాట వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా స్టోరీలోకి వెళుదాం. ఇప్పుడు నీ ఒంటిపై ప్రతి భాగంలో నా ముద్ర పెట్టకుండా నేను ఎలా వదులుతాను అని అంటూ రాక్షసంగా ఆమె శరీరంలో ప్రతి భాగాన్ని గట్టిగా కొరుకుతూ ఆమె బట్టలన్నీ ఇష్టం వచ్చినట్లు చింపి ఆమెని వ్యవస్థను చేశాడు అతను. జరుగుతున్న ఆ ఘోరాన్ని అడ్డుకోలేక అలా అన్ని దాన్ని సహించలేక విలవిలలాడిపోతూ ఉంది భూమి. ఆమె శరీరంలో ప్రతి భాగాన్ని రక్తం వచ్చేలా కొరుకుతూ తన రాక్షసత్వాన్ని తీర్చుకుంటూ ఆమె కన్నెత్వాన్ని దోచుకున్నాడు గగన్. నిస్సహాయమైన ఆడదానిలా ఆ మగవాడి చేతిలో ఓడిపోయి తన శీలాన్ని కోల్పోయిన భూమి అతను చేసిన దాడికి తట్టుకోలేక స్పృహ తప్పి శవంలా అలా పడి ఉంది. తనలోని పశుతత్వం పూర్తిగా శాంతించే వరకు ఆమెని తనివి తీర అనుభవించి ఆ తర్వాత ఆమెపై నుండి లేచి క్రూరంగా ఆమెను చూస్తూ, ఇప్పుడు నా ఎగో సాటిస్ఫై అయింది. నా ముందు పొగరుతో తల ఎగరవేసిన నువ్వు ఇప్పుడు నీ తల ఎలా దించుకుని నా ముందు నిలబడతావో చూడాలనుంది. ఐ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. త్వరగా లెగు బేబీ అని చెప్పి తను డ్రెస్ వేసుకుని కింద హాల్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ తాగుతూ చిల్లవుతూ ఉన్నాడు గగన్. ఆ గెస్ట్ హౌస్ ముందు టెన్షన్గా భూమి ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కార్ డ్రైవర్. అప్పుడే అతని ముందు నుంచి ఒక కార్ ఆ గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళింది. అక్కడ జరిగేదంతా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాడు ఆ డ్రైవర్. ఆ కార్ నుండి దిగిన రఘురాం ప్రసాద్, సుగుణ కంగారుగా లోపలికి వెళుతూ ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కూర్చుని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్న గగన్ వాళ్ళకి కనిపించాడు. అతని మొహం మీద జబ్బల మీద ఉన్న గోరు గీతలు చూసిన సుగుణకి ఏదో అనుమానం వచ్చింది. మావయ్య, మీరు వాడిని అడిగి కనుక్కోండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి కంగారుగా పైన ఉన్న గదివైపు వెళుతూ ఉంది ఆమె. వారు వచ్చారు అని తెలిసినా కూడా చాలా కేర్లెస్గా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పనిలో తనున్నాడు గగన్. అతని ప్రవర్తన చూసి కోపం వస్తున్నా కూడా అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, గగన్, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసింది నువ్వేనా? సీరియస్గా అడిగాడు రఘురాం ప్రసాద్. కానీ ఆ ప్రశ్నకి గగన్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. పొగరుగా మరి ఎటువైపో చూస్తూ కూర్చున్నాడు అతను. పైకి వెళ్ళిన సుగుణ గగన్ బెడ్రూమ్ తలుపు తెరిచి చూసేసరికి రక్తపు మడుగులో బెడ్పై నగ్నంగా పడి ఉన్న భూమి ఆమెకి కనిపించింది. ఆ దృశ్యం చూడలేక వెంటనే తలుపు వేసేసింది సుగుణ. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అక్కడ జరిగిన సంఘటనని జీర్ణం చేసుకోవడానికి ఆమెకి 5 నిమిషాల పైనే సమయం పట్టింది. భూమి పరిస్థితి అర్థమైన వెంటనే ఆమెకి దుఃఖమాగలేదు. ఒక ఆడపిల్లని ఎలాంటి స్థితిలో అయితే చూడకూడదు అని అందరూ అనుకుంటారో అలాంటి స్థితిలో ఇప్పుడు భూమి ఉంది. వెంటనే లోపలికి పరుగుపెట్టి ఆమెను అలా చూడలేక కింద పడిన ఆమె బట్టల వైపు చూసింది సుగుణ. అవి అన్నీ చిరిగిపోయి ఉండడంతో ఏం చేయాలో కూడా ఆమెకి అర్థం కావడం లేదు. వేరే డ్రెస్ ఏదైనా ఆమెకి వేద్దామా అంటే అక్కడ ఉండేది ఒక్క గగన్ మాత్రమే. కాబట్టి అక్కడ ఆడవాళ్ళ బట్టలు ఏమీ ఉండవు. వెంటనే పక్కన ఉన్న కబోర్డ్ నుండి ఒక బెడ్షీట్ తీసి దానితో ఆమె శరీరాన్ని నిండుగా కప్పి బయటికి వచ్చి మావయ్య అంటూ గట్టిగా అరిచింది సుగుణ. గగన్ చెప్పే సమాధానం కోసం కోపంగా ఎదురు చూస్తూ ఉన్న రఘురాం ప్రసాద్కి ఆ అరుపు గుండెల్లో ఒక తుఫాన్ అయితే రేపింది. వినకూడనిది ఏదైనా వినాల్సి వస్తుందేమో అన్న భయంతో, ఏమైందమ్మా? కంగారుగా ఆమె వైపు చూస్తూ అడిగాడు అతను. వెంటనే అంబులెన్స్కి కాల్ చేయండి, ఆ అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంది. ఇంకా లేట్ చేస్తే ఈ ఎదవ చేసిన పనికి ఆ అమ్మాయి తన ప్రాణాలను పోగొట్టుకుంటుంది ఏడుస్తూనే చెప్పింది సుగుణ. ఆ సమయంలో గగన్ని చంపేయాలి అన్నంత కోపం ఆమెకి వస్తుంది. కన్న తల్లి అయి ఉంటే చంపేసేదేమో, కానీ పెంచిన తల్లి అయిపోవడంతో ఆ ధైర్యం చేయలేకపోయింది. ఆమె చెప్పేది అర్థం చేసుకుని ఒక్కసారిగా కుప్పకూలాడు రఘురాం ప్రసాద్. తమ వంశంలో తమ రక్తం పంచుకుని పుట్టినవాడు ఇలా రాక్షసుడిలా మారి ఒకరి జీవితాన్ని నాశనం చేశాడు అని అతను ఏనాడు అనుకోలేదు. తాగుతూ జులాయిగా తిరుగుతూ ఉంటే కుర్రతనం కదా అనుకున్నాడే తప్ప అది ఎంత క్రూరత్వంగా మారుతుందని అతను అస్సలు ఊహించలేదు. మావయ్య, మిమ్మల్ని త్వరగా అంబులెన్స్కి కాల్ చేయండి
అంటూ మళ్ళీ అరిచింది సుగుణ. అబ్బా, ఎందుకు అంత సీన్ చేస్తున్నారు? చస్తే చావనివ్వండి. అదేమైనా మీ బంధువా లేక మీకు కావాల్సిందా? దానికోసం ఓ ఆరాట పడిపోతూ ఏదో జరగరాని ఘోరం జరిగిపోయినట్లు ఏడుస్తున్నారు. ముందు మీరందరూ నా గెస్ట్ హౌస్ నుంచి బయటికి నడవండి అరిచాడు గగన్. వెంటనే కోపంగా పైకి లేచిన రఘురాం ప్రసాద్ లాగిపెట్టి అతని చెంప మీద కొట్టాడు. ఆ దెబ్బతో బిద్దరిపోయి చెంప మీద చేయి పెట్టుకుని తాతయ్య అంటూ గట్టిగా అరిచాడు గగన్. నువ్వు తనని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా అని సుగునికి చెప్పి ఎంత పని చేశావురా నీచుడా అంటూ ఇష్టం వచ్చినట్లు చేతిలో ఉన్న కర్రతో అతన్ని కొడుతూ ఉన్నాడు రఘురాం ప్రసాద్. సుగుణకి అతన్ని ఆపాలని ఏమాత్రం అనిపించలేదు. తాతయ్య ఆపండి ప్లీజ్ అని గగన్ అరుస్తూ ఉన్నా కూడా అతన్ని మాటని ఏమాత్రం లెక్క చేయడం లేదు రఘురాం ప్రసాద్. ఇంట్లో ఏదో గొడవ జరుగుతూ ఉండడంతో వాచ్మెన్ ఇంకా తోటమాలి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. వారిని చూసి ఒకసారి మీరు పైకి రండి అని పిలిచింది సుగుణ. దాంతో కంగారుగా పైకి వెళ్ళిన వారిని ఆ అమ్మాయిని తీసుకురండి, హాస్పిటల్కి వెంటనే తీసుకువెళ్ళాలి అని ఆమె చెప్పడంతో లోపలికి వెళ్ళి బెడ్షీట్తో చుట్టి ఉన్న భూమి శరీరాన్ని బయటికి తీసుకువచ్చి కారులో పడుకోబెట్టారు వారు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ కారు డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి వెళుతూ ఉంది సుగుణ. ఇంటి బయట నిలబడి ఇదంతా చూస్తూ ఉన్నాడు డ్రైవర్. గగన్ని కొట్టి కొట్టి అలసిపోయిన రఘురాం ప్రసాద్ జీవం లేని శవంలా ఒక్కసారిగా సోఫాలో కుప్పకూలాడు. జీవితంలో మొట్టమొదటిసారి అతని కంటి నుండి కన్నీరు కారుతూ ఉంది. తన చేతకానితనం వలన తను పెంచిన ఒక పశువు వలన ఈరోజు ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అంటే అతను ఏమాత్రం భరించలేకపోతున్నాడు. అప్పుడే పోలీసులను తీసుకుని అక్కడికి వచ్చారు కార్తీక్ ఇంకా రామస్వామి. వారిని చూసి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి సార్ మీ అమ్మాయిని ఇప్పుడే ఒక ఆవిడ కారులో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళుతుంది అని చెప్పాడు డ్రైవర్. దాంతో రామస్వామి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది. హాస్పిటల్కా? కానీ హాస్పిటల్ ఏంటి? నా కూతురికి ఏం జరిగింది? ఏడుస్తూనే అడిగాడు రామస్వామి. చిన్నాకి కూడా భయంగా అనిపించడంతో నాన్న ముందు మనం హాస్పిటల్కి వెళదాం పదండి అని అంటూ అతన్ని తీసుకుని ఆ కారు ఎక్కాడు. దానితో డ్రైవర్ కూడా కారు ఎక్కి ఆ కార్ని హాస్పిటల్ వైపు పోనిస్తూ ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం కార్తిక్ని తీసుకుని గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారు పోలీసులు. అక్కడ రఘురాం ప్రసాద్ ఉండడంతో అతని ఎంత పెద్ద మనిషో సొసైటీలో అతనికి ఉన్న పరువు ప్రతిష్ఠ ఏంటో తెలిసిన వాళ్ళు ఏం చేయాలో వారిని ఏం అడగాలో అర్థం కాక అలా చూస్తూ అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. గగన్ కోపంగా పిడికిలు బిగించి కూర్చున్నాడు. దానికోసం ఎప్పుడు నా మీద చెయ్యి ఎత్తడం తెలియని తాతయ్య ఈరోజు నన్ను కొట్టారు, అంతా దానివల్లే, దాన్ని చంపిన పాపం లేదు అని అతను మనసులో అనుకుంటున్నాడే తప్ప తను చేసిన పనికి కొంచెం కూడా గిల్టీ ఫీల్ అవ్వడం లేదు. సార్ కొంచెం సంశయంగానే పిలిచాడు పోలీస్ ఆఫీసర్. అతని వైపు చూడకుండా శూన్యంలోకి చూస్తూ వాడు తప్పు చేశాడు, వాడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. నా మనవడి మీద వేరే ఎవరో కేసు పెట్టే అవకాశం నేను ఎవరికీ ఇవ్వను, నేనే కేసు పెడుతున్నాను. వీడు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు, ఆమెని చావు బ్రతుకుల వరకు తీసుకువెళ్ళాడు. ఆమెని ఇప్పుడే నా కోడలు హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఈ కేసులో మీరు వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారో వీడిని కూడా అలాగే ట్రీట్ చేయండి. ఈ విషయంలో మీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు ఖచ్చితంగా చెప్పాడు రఘురాం ప్రసాద్. ఆ మాట విన్న కార్తీక్ షాక్ అయ్యాడు. అంటే భూమి, నా భూమికి ఏమైంది? అతని మాటలు తడబడుతున్నాయి. అతని వైపు చూసే ధైర్యం కూడా రఘురాం ప్రసాద్ చేయలేకపోయాడు. వెంటనే వెనక్కి తిరిగి బయటికి పరుగు తీశాడు కార్తీక్. స్వయంగా రఘురాం ప్రసాదే కేసు పెడతాను అని అనడంతో గగన్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళుతున్నారు పోలీసులు. దాంతో గగన్ కోపం మరింత పెరిగిపోగా భారమైన గుండెతో హాస్పిటల్ వైపు వెళుతూ ఉన్నాడు రఘురాం ప్రసాద్. హాస్పిటల్కి భూమిని సుగుణ తీసుకురావడంతో ఆమెను స్ట్రెచ్చర్పై పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్న స్టాఫ్. మొహమంతా గోర్ల గీతలతో చూడడానికి చాలా ఘోరంగా ఉండి పెదవులు వాచిపోయి బుగ్గలు పంటిఘాట్లతో నిండిపోయి అక్కడక్కడ రక్తం గడ్డగట్టి ఉన్న భూమి మొహం చూస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది.
ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా ఆడపిల్ల బ్రతికి ఇంతేనా? ఇందులో ఎలాంటి మార్పు రాదా? ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఇలాంటి పశువులకి బలి కావాల్సిందేనా అన్న ప్రశ్న ఆమెను చూసిన ప్రతి ఒక్కరి మనసులో మెదులుతూ ఉండగా అందరి కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు చేరాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు ఆమెను అలా చూసి గుండె చెరువయ్యేలాగా ఏడుస్తున్నారు. వాళ్ళని ఎలా ఓదార్చాలో సుగుణికి తెలియడం లేదు. ఒక ఆడదానిలా ఆ పరిస్థితిలో ఉన్న భూమిని చూస్తే ఆమెకే కన్నీళ్ళాగడం లేదు. ఇంకా వాళ్ళని మాత్రం ఎలా ఓదారుస్తుంది? ప్రాణం పోయినంత బాధతో విలవిలలాడిపోతున్నాడు ఆ తండ్రి. తన కూతురికి వచ్చిన దుస్థితి చూసి షాక్ అయిన ఆమె పిచ్చి చూపులు చూస్తూ మతిలేని దానిలా పడి ఉంది. ఇంకా తమ్ముడు చెల్లి పరిస్థితి అయితే చెప్పనే అవసరం లేదు. హాయిగా పెళ్లి చేసుకుని అత్తవారింటికి కాపురానికి వెళుతుంది అనుకున్న తమ అక్క ఇలా కాటికి వెళ్లే పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉండడంతో గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు వారిద్దరూ. అప్పుడే అక్కడికి వచ్చాడు కార్తీక్. అతనికి అసలు బ్రెయిన్ పనిచేయడం లేదు. మరికొన్ని క్షణాల్లో తన భార్యగా రావాల్సిన ఆమె తనలాంటి మరొక మగవాడి చేతిలో బలి అయ్యి ఇలా పడి ఉండడం అతని మనసుని చాలా కుదిపివేసింది. ఎంతటి దుర్మార్గులకైనా మనసు కదిలే సంఘటన అది. దాంతో మౌనంగా ఒక పక్కకి నిలబడి ఉన్నాడు అతను. ఆమెను టెస్ట్ చేస్తున్న డాక్టర్ని కూడా కంటతడికి గురి చేసింది భూమి పరిస్థితి. అసలు వాడు మనిషేనా? మరి ఎంత క్రూరంగా ఈమెపై దాడి చేశాడు అంటే వాడిని నడి రోడ్లో ఉరితీసి చంపిన పాపం లేదు అని అనుకుంటూనే భూమిని ట్రీట్ చేస్తూ ఉంది ఆమె. ఎంత ట్రై చేసినా కూడా భూమి స్పృహలోకి రావడం లేదు. దాంతో బయటకు వచ్చి బాధతో ఉన్న ఆ తల్లిదండ్రులను చూసి వారికి ఏం చెప్పాలో అర్థం కాక ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది డాక్టర్. మేడం, ఆ అమ్మాయికి ఎలా ఉంది అడిగింది సుగుణ. షాక్లో ఉంది. ఆ షాక్ నుండి బయటపడడానికి చాలా టైం పట్టేటట్లుంది. 24 గంటల లోపు ఆమె స్పృహలోకి రాకపోతే ఇంకా కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంది డాక్టర్. అయితే తనని కోమాలోనే ఉండనివ్వండి డాక్టర్ అన్నాడు రామస్వామి. దానితో షాకింగ్గా అతని వైపు చూశారు అక్కడ ఉన్నవారంతా. ఇప్పుడు భూమి పరిస్థితి ఏంటి? ఆమెకు జరిగిన అన్యాయానికి ఎలా న్యాయం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం రేపటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. రేపు నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.